నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాం. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ఏ ఒక్క పని కూడా అభివృద్ధి జరగలేదు. రోడ్లు కానీ ఉసుక కానీ అన్ని మాఫియాలే చేసిర్రు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు మాత్రం పక్కా అమలు చేస్తుంది. ఇప్పుడు ప్రజాపాలన పెట్టి కూడా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి నడిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న పనులు మొత్తం నెరవేర్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి జనాలు కూడా కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని పనులు అమలు చేస్తుందని చెప్పేసి అన్ని పనులు అమలు చేస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు కూడా ప్రజల వద్దనే తీసుకొచ్చి ప్రజలకే మేలు చేసే పనికిన నడిపిస్తుంది. అయితే మీకు కాంగ్రెస్ పార్టీ మీ ప్రజెంట్ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఎనీ టైం మీ తిరుమలగిరిలో ఉంటుండే కాబట్టి మనం ఎప్పుడు పోయినా అందుబాటులో ఉండి స్పందించడం కానీ అన్ని జరుగుతూనే ఉన్నాయి. మీకు వస్తుంటే రోడ్లు గ్రామానికి రోడ్లు అసలు బాగాలేవు. ఫస్ట్ మేము ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోడ్డు కూడా చేయలేదు. అందులో మాకు ఈ చెరువు శాలిగవరం ప్రాజెక్టు చాలా పెద్దది. మొన్న 6 కోట్ల నిధులు వచ్చినాయి కానీ దుర్వినియోగం చేసిర్రు. ఏ ఒక్క పని కూడా జరగలేదు. 6 కోట్లు మాత్రం సాంక్షన్ అయిందని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. అయితే ఆ పనులు మొత్తం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా నిరుపయోగంగా అభివృద్ధి జరగలేదు. ఏ మాత్రం పని కూడా చేయలేదు. 6 కోట్లు మాత్రం దాని గురించి విచారణ జరపాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ వేయడం జరిగింది. ఇప్పటికైనా షట్టర్లు కానీ ఆ శాలిగవరం ప్రాజెక్టు కానీ దాని కింద ఉన్న ఆయకట్టలు 6,000 ఎకరాలు ఉన్నాయి కాబట్టి దానికి మొత్తం అభివృద్ధి చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేస్తుందనే నమ్మకం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఎన్ని వచ్చినాయి పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చాక బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి కూడా ఇల్లు రాలేవు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాలనీ ఉంది, ఇందిరమ్మ కాలనీ అని మాకు ఒక 60 ఇండ్లు వచ్చినాయి. 60 ఇండ్లు వచ్చినాయి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళా వస్తాయని చెప్పేసి 30 ఇండ్లు దాకా వస్తాయని చెప్పేసి అందరిలో గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా రాలేదు. రోడ్లు ఒకటి బాగలేవు, మొత్తం ఏ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి కానీ చేస్తానికి డేటా తీశారు. అతి త్వరలో 100 రోజుల్లో చేస్తా అన్నారు. 100 రోజుల్లో చేసి చూపిస్తుంది గవర్నమెంట్. పక్క కాంగ్రెస్ పని మొదలు పెట్టిందంటే పక్క అయిపోయింది, అక్కడ చేస్తుంది. ఇచ్చిన హామీలు మాత్రం నిలబెట్టుకునేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి మాత్రమే. ఇప్పుడు మీ ఊర్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు అంటే కొన్ని ఏరియాలకు రావట్లేవు, కొన్ని ఏరియాలు మాత్రం వస్తున్నాయి. అవి కూడా 2 రోజులు కొనాడు, 3 రోజులకు రోజు వస్తుంటాయి. గతంలో మీ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫండ్స్ డెవలప్మెంట్ చేసిండా? ఏ డెవలప్మెంట్ లేదు. చెరువు కట్టకు 6 కోట్లు వచ్చినాయి అన్నారు. 6 కోట్లలో అవన్నీ దుర్వినియోగమే జరిగినాయి. ఏ పని చేయలేదు. ఆ కట్ట మించి మనుషులు నడవడానికి కూడా నడవలేకపోతున్నారు. ఉన్న కట్టను పలగజీరి దాని మించి బండ్లు పోకుండా ఏది పోకుండా చేశారు. ఇప్పుడు అదంతా ఆ డబ్బులు మొత్తం దుర్వినియోగ పాలైపోయాయి అని చెప్పేసి ఈ విషయంగా తెలియజేస్తున్నాం. ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్ల మీకు ఏ అభ్యర్థి మంచిగా అనిపిస్తుంది మీకు ఎంపీగా? ఎంపీ ఎలక్షన్ల సరే ఆ పార్టీ పరంగా ఏ ఒక్కరు వచ్చినా అభ్యంతరం ఏం లేదు. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే చేస్తారు. వాళ్ళ గురించే మన పార్టీ కోసమే పనిచేస్తాం. ఖచ్చితంగా వాళ్ళే పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకే కట్టుబడి ఉండి పనిచేస్తాం. మీకు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కదా, మీ కాంగ్రెస్ పార్టీ సరైన ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తారా మీరు? ప్రాధాన్యత ఏం తప్పట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పేసి జనాలు కొంతమంది రావడం జరుగుతుంది. ఇందులో వచ్చి గుంపులుగా ఏర్పడి లేని స్విచ్లు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా తీసుకోవద్దని చెప్పేసి మన మండల పార్టీ కానీ అవి చెప్పారు.
ఏదో లీడర్లా కాకుండా మామూలుగా ఓటర్లు కానీ వాళ్ళని తీసుకొని అభివృద్ధి పరంలో నడిపించుకోవచ్చు. రేపు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్లో మీకు అవకాశం వస్తుంది, మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? మాకు సర్పంచ్ వచ్చినట్టుంటే ఇంతకుముందు గతంలో కూడా చేశాము. అధికారం లేనప్పుడు కూడా మన పార్టీ కోసమే పనిచేసాము. నేను పుట్టిన కాంచి కూడా పార్టీలనే ఉన్నా, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం. కాబట్టి అధికారం లేని నాడు కూడా అందరితోటి కూడా కేసుల పాలయ్యి కూడా మేము ఇందులోనే ఉన్నాం, ఇప్పటికి కూడా ఇందులోనే ఉంటున్నాం. జనాలు కూడా ఇప్పుడు నన్ను అభివృద్ధి ఇప్పుడు సర్పంచ్గా నిలబడని జనాలు కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు అంటే నేను వాళ్ళ నిర్ణయం ప్రకారంగా నిలబడటానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు కావాల్సినవి అన్ని ఏ పనులైనా సరే ఊరు అభివృద్ధి కోసం నేను చేస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. గత ప్రభుత్వంలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించింది. మీ ఊర్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టిర్రు, మొత్తం ఎండిపోవడం జరిగింది. అది ఏడనో అది ఏడ గుట్టకాడ పెట్టిర్రు, ఏ నెల పెట్టిర్రు, ఆ చెట్లు ఎండిపోవడం జరిగినాయి. అదంతా దుర్వినియోగంగానే జరిగినాయి. ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పరంగానైతే జరగలేవు. సీసీ రోడ్ల పరిస్థితి అండి గ్రామంలో. సీసీ రోడ్లు అనేటి పోసిర్రు, కొన్ని మాత్రం పోసిర్రు, ఇంకా ఉన్నాయి ఊళ్ళో పోయాల్సినవి. అవన్నీ ఊరికి అభివృద్ధి ఈసారి గవర్నమెంట్లో చేస్తామని చెప్పేసి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన ఎలక్షన్లో మీ ఎమ్మెల్యే గారు మీ ఊరికి ఇచ్చిన హామీ ఏంటిది? మాకు ఇచ్చినది హామీ ఏంటంటే మాకు వాటర్ ట్యాంక్ కావాలని చెప్పాం. వాటర్ ట్యాంక్ అంటే వాటర్ ప్లాంట్. ఆ ప్లాంట్ ఒకటి మాకు కొత్తపల్లికి బైపాస్ ఈ రోడ్డు, లింకు రోడ్డు, ఈ రెండు మాకు హామీ ఇచ్చిండు. ఈ రెండు పక్కా చేస్తా అన్నాడు. ఆయన గారితో ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ ఒకటి, ఇది కొత్తపల్లి రోడ్డు లింకు రోడ్డు శాంక్షన్ చేపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అతి త్వరలో వచ్చిన తర్వాతకి అవి రెండు చేపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీ ఊర్లో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంది, వాటి సొల్యూషన్కి ఎట్లా ప్రయత్నం చేస్తారు? ప్రతి ఒక్కటి ఏ సమస్య వచ్చినా మనం ఎమ్మెల్యే గారి కాడి దృష్టికి తీసుకుపోవడం, మనం ఈ పని కావాలని చెప్పేసి మనం దగ్గరుండి చేపియడం వరకు చేపిస్తాం ఖచ్చితంగా. అయితే అంతకుముందు రేషన్ కార్డులు ఎన్ని ఉండే మీ ఊర్లో, ఇప్పుడు ఎన్ని వచ్చాయి? ఇంకా కొత్త అంటే రేషన్ కార్డు 9 ఏళ్ళ నుంచి కూడా రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు. మనకి గవర్నమెంట్ పెట్టింది. గవర్నమెంట్ పెట్టినందుకు నిన్న వచ్చేసి 385 అప్లికేషన్లు వచ్చినాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి, కంప్యూటర్లో నింపేస్తారు. కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. దాంట్లో తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? చాలా బాగుంది. అది ఉచిత ప్రయాణం అనేది ఊర్లల్లో ఏడికి పోవాలన్నా కానీ ఫ్రీ బస్ కాబట్టి ప్రతి ఒక్కరికి అది సంతోషకరమైన వార్త, మంచిగానే ఉంది. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే నూతనంగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులు మొత్తం మూసివేయాలని చెప్పింది కదా సార్. మరి అదే తరుణంలో మీరే బెల్ట్ షాప్ గురించి నడిపిస్తున్నారు కదా, రేపు అధికారంలో సర్పంచ్గా మీరైతే ఎట్లా? అలాంటి మొత్తం కట్టుబడి ఉంటుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ రకంగా కట్టుబాటుకు ఉండాల్సిందే. ఎవరైనా సరే, మనమైనా ఉండాల్సిందే, ఎవరైనా ఉండాల్సిందే. దానికి ఏంటంటే ఏం లేనప్పుడు జీవనోపాధి కోసం చేసుకోరు. దానికి కాదని లేదు, ఏం లేదు. రేపు అధికారాలు వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం ఉండాల్సిందే. బెల్ట్ షాపులు తీసేయాలంటే తీసేయాల్సిందే. మనొక్కరు ఆ గవర్నమెంట్ ఆదేశించినప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. ఇక్కడ గాదర్ కిషోర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ప్రధాన కారణం ఏంటంటే ఉష్క ఒకటి, ప్లస్ భూ కబ్జాలు, ఈ రౌడీ షీటర్ల కింద మొత్తం ఎవరు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, మొత్తం ఆ రకంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కేసులు, పోలీస్ స్టేషన్లో మొత్తం ఎంఆర్ఓలో వాళ్ళు చెప్పినట్టు నడవడం, అవన్నీ జరగడం వల్లనే ఆయనకు ఆ ఎఫెక్ట్ పడింది. చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? అంటే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ కాన్స్టిట్యున్సీ పరంగా కానీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది ఏంటంటే ఊరికి డెవలప్మెంట్ చేయడం కోసం మనం ఎమ్మెల్యే గారికైనా ఎంపీ గారికి పోయి అయినా నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి పరంగా నడిపించడం ఒకటి మన లక్ష్యం. అంటే ఇక్కడ స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? స్థానిక సర్పంచ్ పరిపాలన అనేది గతంలో టీఆర్ఎస్ ఏం చేసింది లేదు, నిధులు రాలేవు, ఏం చేయలేరు. ఆ విషయం ఊళ్ళో జనాలందరికీ కూడా తెలిసిపోయింది, వాళ్ళు చేసేది మొత్తం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.